హాయ్ 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 ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఇక్కడ. ఇది పోస్ట్ ఆఫీస్. ఓ పోస్ట్ మేనేజర్ ఇక్కడ. ఎంతకీ నువ్వెవరు? ఈ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలీదా నీకు? ఓకే ఎన్టీఆర్ తెలుసా నీకు? సీనియరా జూనియరా? ఓ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఎవరు తెలుసు? ఇద్దరు తెలుసు. బుష్, అమెరికా ప్రెసిడెంట్, బిల్ గేట్స్, కంప్యూటర్ కింగ్. అందరూ తెలుసు కానీ బిగ్ బాస్ బ్రహ్మాజీ తెలియదు అనమాట నీకు. ఓకే తెలియని వాడితో మాట్లాడనవసరం. నా మానుడు వాడు 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 మెయిన్ వాడితో మాట్లాడతా. ఎల్లవాయ్ పోస్ట్ మాస్టర్ మీరేనా? అర్జెంట్ గా మీ ప్యూని తీసేయాలి. ఎందుకు? వాడికి నేనెవరో తెలియదట. నువ్వెవరవయ్యా? నువ్వు కూడా మర్చిపోయావా? బిగ్ బాస్ బ్రహ్మాజీనే మర్చిపోయావా? నేను నిన్నెప్పుడు చూడలేదే. అస్సలు గుర్తు రావట్లేదా? నా జ్ఞాపక శక్తి మీద నాకు 100% నమ్మకం ఉంది. నువ్వెవరో నాకు తెలియదు. అంతుందా? నీ మ్యారేజ్ ఎప్పుడైంది? అదెలా మర్చిపోతానయ్యా? December 15, 1996. మీ ఆవిడ పేరేంటి? ఆవిడ పేరు ఎలా మర్చిపోతావా? హిడింబేశ్వరి. ఆవిడ వెయిట్ ఎంత? 86. రే వాడు అడిగింది నీ పెళ్ళాం వెయిట్ కాదు, నా పెళ్ళాం వెయిట్. నేను చెప్తున్నది మీ పెళ్ళాం వెయిట్. మీ పర్సనల్ మ్యాటర్స్ అనవసరం. ఇప్పటికైనా నేను గుర్తొచ్చానా లేదా? గుర్తు రాలేదయ్యా. ఇంతగా నీకేం కావాలి? మీ పోస్ట్ ఆఫీస్ లో ఆర్డీ ఓపెన్ చేయాలి. నిన్ను ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంట్రడ్యూస్ అంటే రామానాయుడు వెంకటేశం చేసినట్టు, ఏఎన్ఆర్ నాగార్జున చేసినట్టు. ఓకే రాజా ఇద్దరులో ఎవరు కావాలి? రాజా వాళ్ళెవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి, సోనియా గాంధీ ఎవరు కావాలి? అంత రేంజ్ ఎందుకులేండి, ఎవరో తుంగిరి గాని చూడండి. తుంగిరి అయితే నువ్వు ఓకే, నేనంటే ఇతను ఓకే. వీడికి నువ్వు తెలియాలి కదా. ఓ తెలియాలి. ఓకే వీడెవడండి బాబు? ఆడెవడో బిగ్ బాస్ బ్రహ్మాజీ అంటండి. చూసారా ఇతని నేను తెలుసు, నన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు. కమన్ కమన్ కమన్. ఎప్పుడైనా చెప్పినా సరేనయ్యా. నా ఆఫీస్ లో అకౌంట్ ఓపెన్ చేయను. యూ గెట్ అవుట్. చెయ్యవా? చేయను. చెయ్యవా? చెయ్యను. చేయిస్తా. 6 నూరైనా కత్తి నూరైనా నీ పోస్ట్ ఆఫీస్ లోనే అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పటి వరకు పచ్చి పెప్సీ కూడా ముట్టను. వస్తా. ఆడేవాడండి బాబు, పెద్ద పిచ్చాళ్ళగా ఉన్నాడు. వాడి మెంటల్ సంగతి వదిలే. నువ్వేంటి మా ఆవిడ వెయిట్ చెప్పావు? మీరే కదండి మీ ఆవిడ మంచి వెయిట్ పార్టీ అన్నారు. ఓహో అయితే ఓకే. ఏమే కనకం, 2 సన్నుండలు పిల్లలకు పెడదాం. తినండమ్మా. మీ అమ్మ ప్రేమగా నేతితో చేసి తెచ్చిందమ్మా. తినండమ్మా తినండమ్మా. ఏంటి ఇది? పిల్లలు తగ్గిట్లేమా? మన ఊళ్ళోనే మన ఇంట్లోనే మన మంచం మీదే ఉన్నాం. ఏంటయ్యా ఇది? పిల్లలు అనుకున్నానే, ప్రాణం ఆగట్లేదే. మరీ ఇంత ఇది పనికిరాదయ్యా. నిద్దట్లో కూడానా? నిజం చెప్పవే, నీకు మాత్రం పిల్లలు లేకుండా పొద్దుపోతుందా? అవునయ్యా, వాళ్ళు లేకుండా చిన్న కునుకు కూడా పడ్డలేదు. నీకు తెలిస్తే నువ్వు కూడా నిద్రపోవని కళ్ళు మూసుకుని పడుకున్నాను. బిడ్డలు లేకుండా కాలు చేయి అడ్డోలేదు. పొద్దునే వెళ్ళిపోదాం. లేదే, ఇప్పుడే వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 2 అయింది. ఇప్పుడు ఎట్ట వెళ్దాం? అన్ని సదేశాను. పొద్దున లేచి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం. ఇదిగో కండక్టర్ అబ్బాయి. ఏంటమ్మా? ఇంకా హైదరాబాద్ వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏమ్మా నన్ను మనశ్శాంతిగా డబ్బులు లెక్క పెట్టుకునివ్వా. నీ పుణ్యమాని 99వ సారి లెక్క పెడుతున్నాను. అది కాదబ్బాయి, మా పిల్లలు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకా ఎంతసేపు పడుతుంది? 2 గంటల్లో వెళ్ళొచ్చు గానీ ముందు నువ్వు కూర్చోవమ్మా. ఇంకా 2 గంటలు పడుతుందా? ఇదో డ్రైవర్ బాబు, ఇంకా హైదరాబాద్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 150 కిలోమీటర్లు ఉందని గంట క్రితం చెప్పాను. గంట క్రితం చెప్పావు సర్లేవా, ఇప్పుడు ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇసుకిస్తే డ్రైవ్ చేయడం కష్టం.